తరతరాల బూజు, నిజాం రాజు తరతరాల బూజు, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని జైళ్ళలో ఉండుకుంటూ ఈ ప్రాంత గౌరవాన్ని నిలిపేటువంటి పాత్ర పోషించినటువంటి మా దాశరథి కృష్ణమాచార్య విగ్రహాలు అడగొద్దా? అంటరానితనం మీద, మా పెంట మీద కోడి పెట్ట, నీ వంటకు ఇంపాయే, నేనంటే అంటవాయ ముట్టవాయ, నా మాట అంటే ఒప్పవాయ, అంటే ఒక తిప్పలు అనుకుంటే ఒక తిప్పాలి, అంటే నేను ఒక అంట పడతా అనుకుంటే ఎట్లా పడతా. అసలు తెలంగాణ ఆంధ్ర కలవాలన్నా కలవద్దా అన్నప్పుడు మొట్టమొదటి కలిస్తే మనకి ఇక్కడ దోపిడీ జరుగుతుంది, మోసపోతాం, గోసపడతాం అని చెప్పిన ముచ్చట జైళ్ళలో వీళ్ళు ఈ ప్రాంతం గురించి, ప్రాంత అస్తిత్వం గురించి, అట్లా జైళ్ళల్లో చాలా మంది ఉన్నారు. కానీ ఇటువంటి వాళ్ళైనా ఇక్కడ ఉండాలా? గద్దర్ అన్నది నిన్నమోన మా అందశ్రీ అన్నది సుఖ సత్యారు, ఈయనే పాట పాడితే బాలసుబ్రహ్మణ్యం 10 సార్లు ఆ రాగం కనుక ఆ ఈ ఊ రాగాలు కొద్దిగా అటు ఇటు అయితే 10 సార్లలో మళ్ళీ రికార్డ్ చేసి రికార్డ్ చేసి దాన్ని మళ్ళీ ఫైన్ ట్యూన్ చేసి మన దానికి వస్తుంది అది. కానీ ఒక్కసారి వీళ్ళు గజ్జ కట్టి స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తే ఒక 2 నిమిషాలలో 3 నిమిషాలలో మగవేషంకి వెళ్ళి ఆడవేషం కన్వర్ట్ అయ్యి ఆ గొంతు కూడా అట్లా మార్చేసి పాడేటువంటి మా సుఖ సత్య మిద్దరాములు జానపదాలు అంటేనే పల్లె పదాలు, తెలంగాణకు జనపదాలు జీవం పోసేటువంటి వాటిని మా శంకర్ సారంగపాణి విగ్రహాలు చేయించినాక కూడా విగ్రహాలు పెట్టనీయలే. మరి వీళ్ళ గురించి మాట్లాడుతుంటే ఒక్క ఆంధ్రాకు సంబంధించిన మీడియా కానీ, ఒక్క ఆంధ్ర పాలిటిషియన్ కానీ, సిగ్గులేని మన తెలంగాణ లీడర్లు కానీ ఒక్కడన్నా ఏమనాలి నేను ఆ బీజేపీల భాష, బీజేపీ అన్నాడు ఫాల్తు గాన్లని అన్నాడు, ఆయనకు చెప్తున్నా నేను, ఫాల్తు గాన్లు మీ పార్టీ ఫాల్తు గాన్లు ఒక్కడన్నా మాట్లాడుతుందా? ఒక్కడన్నా టీఆర్ఎస్ వాడు మాట్లాడుతుందా? ఎందుకు మూగపోయినాయి మీ గొంతులు, ఎందుకు మూగపోయినాయి? ఇంకా బానిసత్వం, ఇంకా బూట్లు వాళ్ళకి దూడ్చుకుంటూనే ఉన్నారా? వాళ్ళ బానిసత్వం ఇప్పుడు చెప్పింది కదా పాషాకులు, క్రిప్టోక్రసీ, రూల్ బై థీవ్స్ పోవాలంటే తెలంగాణ ప్రజలు కూడా తాగి పైసలకు ఓట్లేసుడు బంద్ చేసి నికార్సైన తెలంగాణ ఉద్యమకారులకు కనుక ఓట్లేసే రేపు రాజ్యం మన చేతిలో ఉంటే ఎవరిటువంటి సాహసం చేయడు. ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం. మీకేమన్నా ఆంధ్ర మీడియా కావచ్చు, ఆంధ్ర పాలిటిషియన్స్ కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర బానిసత్వ ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు, మీరు ఇప్పుడు మేము అడిగే వాటికి జవాబులు చెప్పండి. మా చిందు వెళ్ళమ్మ సంగతి ఏంటిది? మా బెల్లి లలిత సంగతి ఏంటిది? సంపీర్ గారు ఆయన ఇంకా మీరు ఇంకా చంపేటప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆ క్యాంపుల్లో ఉన్నాడు కదా, దాంట్లో కూడా ఆయన A1 చంద్రబాబు అయితే A10 A11 ఈయన కూడా ఉన్నాడు. ఇక నేను నీ జాతకం మొదలు పెట్టాలంటే నా దగ్గర నీ పేరు పెట్టి చచ్చిపోయిన వాళ్ళు అమరులయ్యి నా దగ్గర ఉన్నాయి, లెటర్లు ఉన్నాయి, నా దగ్గర సూసైడ్ నోట్లు ఉన్నాయి. ఎమ్మడి పడితే మంచిగా ఉండదు. నువ్వు ఇప్పటికే జాగ్రత్త పడు రేవంత్ రెడ్డి. నీ దగ్గర నీ జోకర్, నీ తాబేదారులు ఎవరు ఉంటే ఈ మెసేజ్ చూసుకొని నువ్వు బంద్ చేయను, మమ్మల్ని రెచ్చగొట్టకు, తెలంగాణ కోపాన్ని తట్టి లేపకు, తెలంగాణ వీణను తెంచే ప్రయత్నం చేయకు. రక్తగీతమై రాసుకుంటే బిడ్డను వల్ల కాలిపోతావు, మాడిపోతావు, మషైపోతావు. రేవంత్ రెడ్డి చెప్తున్నా, నీకు క్లియర్గా చెప్తున్నావు. నువ్వు ఒక ఎట్లా మాట్లాడుతున్నావు అంటే ఒక గుడంబ తాగేటోడు, గాంజాయి తినేటోడు, ఒక గుండాల భాష మాట్లాడుకుంటా మా తెలంగాణ జనం మీద, తెలంగాణ ఆత్మగౌరవం మీద నువ్వు కాళ్ళు పెట్టి పాడమోస్తే నిన్ను నమ్మేటువంటి పిచ్చోళ్ళ కాదు మీద నీ రాజకీయ డ్రామాలు నువ్వు పిచ్చోళ్ళ కాదు బిడ్డ. గుండెల మీద గుడిపాలు పెట్టి గుర్తుతాం. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నావు, తెలంగాణ పౌరుషంతో మాట్లాడుతున్నా నేను, వీళ్ళ వారసులుగా మాట్లాడుతున్నాను, వీళ్ళ వారసుల చెంచాగా నేను. ఒళ్ళు మసులుతున్నది, ఒళ్ళు కాలుతున్నది. రోడ్ల మీద గుట్కాలు తినే బ్యాచ్ కాని లెక్క మాట్లాడకు. ఏమి పండబెట్టి తొక్కుతామని చెప్పి భాష మాట్లాడుతున్నావు కదా, చాలా అప్పటి నుంచి అసలు నిద్ర పడతలేదు బిడ్డ. నువ్వు తెలంగాణల మీద ఇంత అసభ్యంగా ఒక విగ్రహం కాడ ఎన్టీ రామారావుకు ఊడిగం చేసుకొని పోయి ఆయన విగ్రహం దగ్గర పొద్దుగాల పోయి, నువ్వు ఆయన ఎకరం ఇక్కడ ఉన్నది కదా ఆయన స్మృతివనం దగ్గర పోయి రోజు పొద్దుగాల పోయి నువ్వు నీ కుటుంబం మొత్తం ఊడుగుండాల పోయి తట్టలేసారు తీసుకుపోయి చెత్త తీసుకుపోయి ఇంకేమైనా నేంద్రి. కానీ మా ఊళ్ళ మీద నువ్వు తెలంగాణ ప్రజల మీద ఎవడొస్తాడో రా అని చెప్పి మాట్లాడుతున్నావు కదా. ఇగో ఇంతమంది ఉన్న బిడ్డ, మీరందరూ ఉన్నారా లేదా? తెలంగాణ మొత్తం ఉన్నది బిడ్డ, గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. అన్ని నువ్వు ఆడిందాట పాడింది పాట అనుకుంటారేమో. మొత్తం రాజకీయ నాయకులు కూడా విజ్ఞప్తి చేసుకున్నాం, మమ్మల్ని అవమానిస్తున్నారు, తెలంగాణ ఆత్మను వంచే ప్రయత్నం చేస్తున్నారు, మీరు ఆడ బ్రోకరిజాలు చేస్తున్నారు. మేల్కొనండి సంఘాలు, మేధావులు, తెలంగాణ మేధావులు కూడా చెప్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం మీకు, మమ్మల్ని కూడా మీ మీద మాట్లాడనీయకండి. రేపు రోజులు వస్తే గ్రామాల మీద మీ మీద కూడా మాట్లాడే పరిస్థితి వస్తుంది. మీ ఆర్టికల్లు, మీ మాటలు, మీ సాహిత్యము, మీ పాటలు ఇవన్నీ విని ట్రైన్ అయి ఉన్నోళ్ళం మేము అమ్ముడు పోలే, అట్లే ఉన్నాం, అమ్ముడు పోము.
ఇవాళ అస్తిత్వం గురించి కొట్లాడుతున్నాం. మేమంతా ఇక్కడ కూర్చున్నామంతా తెలంగాణ అస్తిత్వం గురించి కొట్లాడుతున్నాం. తెలంగాణ సోయిండి కొట్లాడుతున్నాం. మీరు సోయి మర్చిపోయి ఆఫ్టర్ ఆల్ చిన్న చిన్న పదవులకు, వాడు వైస్ ఛాన్సలర్లకు, వాడు కమిటీ చైర్మన్లకు, వాడు ఎడ్యుకేషన్ మెంబర్లకు ఇట్లా మొత్తం బిచ్చం వేస్తే ఇట్లా కుక్కకు బిస్కెట్ వేసినట్టు బిస్కెట్లు వేస్తే ఆ బిస్కెట్లు తినుకుంటే వాళ్ళు సంకనాకుండా తిరుగుతారు. ప్రభుత్వం చుట్టూ సంకనాకుండా తిరుగుతారు. దీంతో నొరిగేది ఏం లేదు. నిజమైన తెలంగాణ వాదులు బతికే ఉన్నారు. ఇంకా ఎటువంటి వాళ్ళ రూపంలో బతికే ఉన్నారు. వాళ్ళని నింబడేసుకొని వాళ్ళ ఆలోచనలు మా భుజాల మీద పెట్టుకొని, ఇటువంటి వాళ్ళ ఆశయాలను మా గుండెల మీద పెట్టుకొని విద్యార్థులను చైతన్యవంతం చేస్తాం. తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేస్తాం. మీ గోడి కొట్టేదాకా, రాజకీయ గోడి కట్టేదాకా మిమ్మల్ని వదిలిపెట్టాం బిడ్డ. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ దాశరథికి, జోహార్ ముచ్చెల సత్యనారాయణ గారికి, జోహార్ గద్దరన్నకు, జోహార్ పైడి జయరాజ్ గారికి, జోహార్ ప్రభాకర్ రెడ్డికి, జోహార్ మగ్దు మొయిద్దీన్ కు, జోహార్ నేరుల వేణుమాధవ్ గారికి, జోహార్ సుక్క సత్తయ్యకు, జోహార్ గూడ అంజన్లకు, జోహార్ శ్రీనారాయణ రెడ్డికి, జోహార్ అందశ్రీ గారికి, జోహార్ మిద్దరాములు గారికి, జోహార్ శంకరన్నకు, జోహార్ సారంగపాలన్నకు, జోహార్ చిందు ఎల్లమ్మకు, జోహార్ బెల్లి లలితకు, జోహార్ కరుణాకర్ కు, జోహార్ రాములకు, జోహార్ సర్వారెడ్డికి. బిడ్డ మా గుండెలలో వీళ్ళు ఎందరి ఆశయాలు పెట్టుకొని ఉన్నాం. మమ్మల్ని అనవసరంగా గెలకకండి. మీరు బంద్ చేయండి. బాలసుబ్రహ్మణ్యం అని ఒక కమర్షియల్ ఆర్టిస్ట్ విగ్రహాన్ని ఆడబెడితే తెలంగాణ త్యాగం ఏందో మరొకసారి చవి చూడాల్సిన పరిస్థితి మీకు వస్తుంది. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వకీళ్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఆల్రెడీ నేను ప్రవీణకు చెప్పిన, హైకోర్టు కోర్టులన్నిట్లలో వీటి మీద సమావేశం పెట్టాల్సిన అవసరం ఉన్నది. టీచర్ల సంఘాలు, కుల సంఘాలు, అన్ని సంఘాలు, యూనివర్సిటీలలో కూడా మీరు సభలు పెట్టాల్సిన అవసరం ఉన్నది. దీనికి అగేన్స్ట్ గా ఆయన పెట్టకపోతే ఆయన సంగతి ఏందో చూడాల్సిన అవసరం ఉన్నది. మేము కూడా పల్లెలు తిరుగుతాం. క్రాంతి దళ దాని కూడా ముందు వరుసలో ఉంటుంది. అందరినీ కలుపుకొని పోతామని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ వీడికి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నా. మా మీడియాలకు కూడా ధన్యవాదాలు చెప్తున్నా. అన్న మన పోరాటం ఆగలే, మొదలైంది. థ్యాంక్ యూ సో మచ్. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. కట్టుకుంటారు దాన్ని ముంగడ పెడదామా చెప్పండి. కాబట్టి ఇది కంప్లీట్గా ఆధిపత్యం. కొన్ని ఆంధ్ర మీడియా ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో అవి తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. వాళ్ళ ట్రోల్స్ని మేమేం పట్టించుకోం. తెలంగాణ క్రాంతి దళ ఏ నిర్ణయం తీసుకున్నా సరే అన్న కొట్లాడదాం అంటే కొట్లాడదాం. ఎందుకంటే కూల్చివేయకపోతే కనుక వాళ్ళు రేపు ఇంకో విగ్రహం కూడా తీసుకొని వస్తారు. ఎందుకంటే గతంలో మనం చాలా చూసినాం. కాబట్టి 100% ఇది తెలంగాణ పైన ఆంధ్ర ఆధిపత్యం, కుల ఆధిపత్యం, బ్రాహ్మణాధిపత్యం స్పష్టంగా కనపడుతుంది. దీన్ని అందరూ ఇప్పుడు గంటా చక్రపాణి గారు లేకపోతే దేశపతి శ్రీనివాసు, అల్లం నారాయణ, మా జయరాజ్ అన్న, ఇంకా చాలా మంది అప్పుడున్నటువంటి మేధావులు, గోరెటి వెంకన్న, ఒక్క పాశమే అధికారన్న తప్ప ఎవరు మాట్లాడతారు? సరే, ₹1 కోటి భూములు తీసుకున్నారు. మీరు ప్రజల తరపున మాట్లాడాలి కదా. పాశమే అధికారన్న తప్ప ఇంకెవరు మాట్లాడతలే. కాబట్టి మీ పట్ల మాకు గౌరవం ఉన్నది. మీ దగ్గర మేము నేర్చుకున్న వాళ్ళం. 69 ఉద్యమం లేకపోయినా తర్వాత ఉద్యమంలో మేము ఉన్నాం కాబట్టి మిమ్మల్ని కూడా మేము తప్పడాల్సి వస్తుంది. ఒక ఆయన కేసీఆర్ కొంతమంది మేధావులను ఆయన కొనుక్కుంటే ఈయన కొంతమంది కొనుక్కున్నాడు. సరే, మిమ్మల్ని గౌరవించిన ప్రభుత్వాలు, కానీ ఇటువంటివి జరిగినప్పుడు మీరు ప్రజల తరపున మాట్లాడాలి. తెలంగాణ అస్తిత్వం తరపున మీరు నిలబడాలి. అట్లా నిలబడేది ఒక పాశం యాదగిరనే. మిగతా వాళ్ళందరూ కూడా నోర్లు తెరవాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. జై భీమ్, జై తెలంగాణ. వాళ్ళు కాకపోతే కొత్త మేధావులు పుట్టుకొస్తారులే, కొత్త మేధావులు పుట్టిద్దాం. కానీ మా చెలకల కాడ, చేండ్ల కాడ, కొలుముల కాడ సమస్త వృత్తి వాకిళ్లలో మా పాటలు మాకున్నాయి. జాంబవ పురాణం, చెన్నుడి పురాణం, వృత్తి కుల పురాణాల పాటలు ఉన్నాయి మాకు. అందులో చిందు ఎల్లమ్మ ఉంది కదా. చిందు ఎల్లమ్మ ప్రపంచ దేశాలు గుర్తించినాయి, కానీ రవీంద్ర భారతి గుర్తించలేకపోతుంది. రవీంద్ర భారతికి ఎవరి అండర్లో ఉంది? రవీంద్ర భారతిలో పొద్దున్న లేస్తే ఎవరి కార్యక్రమాలు జరుగుతున్నాయి? ఎవరి వారసుల కార్యక్రమాలు జరుగుతున్నాయి? త్యాగరాయ గాన సభలో ఎవరి కార్యక్రమాలు జరుగుతున్నాయి? చెప్పాలి. కాళోజీ వారసులు చెప్పాలి, మల్లోజుల వారసులు చెప్పాలి, రెడ్డి రావుల, ఆఖరికి కేసీఆర్ వారసులు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఇవాళ తేట తెల్లమైనటువంటి విషయం ఏంటంటే, సబ్బండ ప్రజల పోరాటాలకే పనికొస్తారు, సినిమా ఇండస్ట్రీకి పనికిరారు. చేతి వృత్తుల కళలకు సంబంధించిన
యూనివర్సిటీలకు పనికిరారు, అంటే స్కిల్ డెవలప్మెంట్స్. పొద్దున లేస్తే ఎన్ని కార్పొరేట్ శక్తులు హైదరాబాద్లో నెలకొన్నాయో మనందరికీ తెలుసు. ఐక్య ఫర్నిచర్ మొదలుకొని. నిన్న సాయి ఈశ్వరాచారి ఎందుకు చచ్చిపోయిండు అంటే పని లేక, బంగారం వృత్తి కోల్పోయి నిన్న కారు డ్రైవర్గా మారితే ఆ 10-12 వేల రూపాయలు ఇంటి కిరాయికి ఎట్లా సరిపోతాయి? 3 పిల్లలు ఎట్లా బతికించుకుంటాడు? వైద్యం ఏమిటి? యువత ఏమైపోతున్న వైపు ఆలోచనలు చేయకపోవడం. ఇక 3 రకాలుగా విగ్రహాలను మనం పరిగణించవచ్చు. ఒకటి, మా రోజు వీరన్న పాట పాడుతూ మాట చెప్పిండు. ఆయన కంటే ముందు సంగెం రెడ్డి, ముచ్చెర్ల సత్యనారాయణ సారు కూడా చెప్పిండు, పక్కా తెలంగాణ వాదులు వీళ్ళు. అదే తోవలో బెల్లి లలితక్క కూడా. ఆ బెల్లి లలితక్క పాట చూసే కదా పాలకులకు భయం పుట్టింది చంద్రబాబు నాయుడికి. ఆ పాట, ఆమె విగ్రహం రవీంద్ర భారతిలో నెలకొల్పవలసిన ఆవశ్యకత ఉంది కదా. పాలక వర్గాల గుండెలు దడదడ అంటాయి ఆమె పేరు చెప్తే. ఇక ఈ 3 తర్వాత జానపద కళలకు సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు చిందు కళాకారిణి అయినటువంటి చిందు ఎల్లమ్మకి నా మొదటి ఓటు. ఆ తర్వాత ఇక ఇక్కడ పేర్కొన్న అటువంటి చుక్క సత్తయ్య గారిది, మిద్దె రాములు, ఇంకా అనేక మంది విగ్రహాలు కూడా నెలకొల్పవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఇక మన ప్రాంతంలో మనం ఎవరినైనా అనుకొని మాట్లాడుకొని మన నెలకొల్పడంలో మన అభిలాషలు వేరు. కానీ ఆంధ్ర పెత్తందారుల యొక్క విగ్రహాలు, ఇవాళ బాలసుబ్రహ్మణ్యం, రేపు సుశీల, శుభలేఖ సుధాకర్ భార్య, బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు శైలజ, వీళ్ళందరూ మోపవుతారు కదా మన తెలంగాణలో. మరి నక్కండాలమ్మ పాట పాశం యాదగిరి అన్నకు బాగా తెలిసి ఉంటుంది. అమ్మ దేవకీ దేవమ్మ కూడా ఈ పాట గురించి తెలిసి ఉంటుంది. మేము కవులుగా, రచయితలుగా, ఉద్యమకారులుగా ఒక్కటైతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయండి ఏమంటే, మీరు ఆంధ్ర పెత్తందారుల విగ్రహాలు పెట్టడానికి వీల్లేదు. రోషయ్య విగ్రహం తొలగించవలసిందే, తొలగించాలి. మన వేదిక ఒకటి ఆ రోజు పాశం యాదగిరి అన్న, సుంకిరెడ్డి అన్న, తర్వాత తదితర స్కై అన్న, ఇంకా కొంతమంది దాసోజు కృష్ణమాచారి ఆ రోజు ఉన్నారు, బైరాగన్న కూడా ఉన్నాడు. ఆ రోజు మేము ఎందుకో ఇంత బలంగా పిలుపునియలేకపోయినాం. కానీ ప్రేమరాజ్ అన్న కూడా ఉన్నాడు. కానీ 1 వెయ్యి 2 వెయ్యి ఏకు మేకైనట్టు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కూడా పెడతామని మాట్లాడుతున్న దాన్ని మేము ఖండిస్తున్నాం. మీరు ఆవిష్కరించడానికి వీల్లేదు. మీరు నెలకొల్పితే కదా, నెలకొల్పితే మాత్రం కూలగొడతాం. తప్పకుండా కూలగొట్టవలసినటువంటి ఆవశ్యకత ఉంది. దాంతోపాటు ఇవాళ రకరకాల పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ సమస్య ఒకటి, 9వ షెడ్యూల్లో బీసీలను చేర్చాలి అని చెప్పి మాట్లాడుతున్న సందర్భం, కామారెడ్డి డిక్లరేషన్ని కూడా పక్కకు పెట్టినటువంటి సందర్భం, స్థానిక సంస్థల విషయాలలో కూడా మాకు అన్యాయం జరుగుతుంది. రెడ్ల బల్బ్ ఎట్లా ఉంది అంటే సర్పంచులను ఉచ్చదాగిపిస్తున్నారు, ఓవైపు విగ్రహాలు అంటున్నారు, మాకు రకరకాల పనులు కల్పిస్తున్నారు, మేము పోరాడుతూనే ఉంటామని అనుకుంటున్నారు. కానీ మీ రెడ్లు, రావులు, బ్రాహ్మణులు ఇవాళ నాకు ఒక ముచ్చట స్పష్టంగా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దేశపతి శ్రీనన్న, కొంత దిలీపు, రమణాచార్యులు ఎందుకు మాట్లాడతలేరు? వీళ్ళు తెలంగాణ వాదులు కదా, వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? బాలసుబ్రహ్మణ్యం విగ్రహం వద్దని మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది కదా. నిరంతరం మనమేనా పోరాడితే ఏముంది? బానిస సంఖ్యలు ఎట్లా, సంఖ్యలు ఎప్పుడు వీడుతాయి, ఏ సందర్భంలో వీడుతాయి? ఇట్లాంటి సమస్యలకు ప్రత్యామ్నాయం ఏమన్నా ఉంది అని అంటే, రేపు 15వ తారీఖు నాడు విగ్రహాన్ని నెలకొల్పితే తప్పకుండా ఆ విగ్రహాన్ని కూల్చి తీరుతాం. మొట్టమొదలు అడ్డుకుంటాం, తర్వాత కూల్చే తీరుతాం. ఇంకొక
రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుతున్నాడు, విజన్ అట, ఏదో అక్కడక్కడక్కడక్కడ కనపడ్డాయి. మేము ఏమనుకున్నామంటే 10 ఏళ్ళుగా సామాజిక న్యాయం జరగలేదు, 10 ఏళ్ళ తర్వాత అయినా సామాజిక న్యాయం జరుగుతుంది అని అంటే సామాజిక న్యాయాన్ని నిర్మించకుండా ఫుట్బాల్ ఆడుతున్నాడు. నా కాడ 9th షెడ్యూల్ కనపడ్డది ఆ బాల్ మీద. నా దృష్టి అట్లా అనిపించింది. ఇది ఎంత అన్యాయమైనటువంటి సందర్భం. అందాల ప్రపంచంలో ఒకవైపు ఇక్కడ మనం ఇబ్బందులకు గురవుతుంటే మహిళలను అందాల పోటీ ఇక్కడ నిర్వహించిండు కోటాను కోట్ల రూపాయలు పెట్టి. కేసీఆర్ ఏమో ఇక్కడ భిక్షగాళ్ళు లేకుండా, అంటే చాలామంది భిక్షగాళ్ళు ఉన్నారు. ఎట్లాంటి భిక్షగాళ్ళలో 2 రకాలు. నిజంగా ఆకలి అవమానాలతో ఉన్న భిక్షగాళ్ళు వేరు, రెండో రకం వాళ్ళ దగ్గర రాజకీయ బానిసలుగా ఉన్న నాయకుల బిచ్చగాళ్ళు ఒక రకం. ఇక అన్ని ఇంతకుముందు మాట్లాడినట్టు 1,00,000 నాగళ్ళను పెట్టి రామోజీ ఫిలిం సిటీని దున్నుతా అన్నాడు. దున్నిండా? ఎన్ని చెరువులు ఉన్నాయి అక్కడ, ఎంత భూమి ఉంది అక్కడ. మన ప్రజలకు జాతీయం చేయాలి, లేకపోతే ఆ భూమిని చేతి వృత్తుల యూనివర్సిటీలు స్థాపించాలని నా డిమాండ్గా కూడా మాట్లాడుతున్నా. ఇక నిన్న తెలంగాణ శ్యామ్ తమ్ముడు అనేక విషయాలు, ఈ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం వద్దని ఒకటి, తర్వాత సినిమా సంస్కృతి మీద, తర్వాత మార్వడీల మీద అక్కడక్కడ మాట్లాడుతున్నప్పుడు అతని మీద వస్తున్న ట్రోల్స్ను మనందరం దయచేసి ఖండించాల్సినటువంటి అవసరం ఉంది, కాపాడుకోవాలి. రెడ్లను రావులను కాపాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే కాలనీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ రెడ్లే ఉంటారు 90%. ఆ రెడ్డి నుంచి మొదలుకుంటే సెక్రటరేట్ లేకపోతే ఢిల్లీ దాకా ఉన్నటువంటి రెడ్లను కాపాడుకుంటారు, రావులను కాపాడుకుంటారు, వెల్మను కాపాడుకుంటారు. అది అగ్ర కులాల ఇజం అది. కానీ మనలో ఉన్నటువంటి మన వాదులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పృథ్వీరాజన్నతో పాటు ఏ నిర్ణయం తీసుకున్నా అన్నతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. జై సబ్బండ శక్తి. జై తెలంగాణ. అక్క కలిసి కొట్లాడుతుందికే ఈ మీటింగ్ పెట్టినాం. రౌండ్ టేబుల్ తర్వాత అంతా కలిసి కొట్లాడే. మా అసలు వాళ్ళు కూడా వచ్చిన్నారు, ఉస్మానియా వాళ్ళు ఉన్నారు, మాజీ ఉస్మానియా వాళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నాం. ప్రజెంట్ ఉస్మానియా వాళ్ళు కూడా ఫీల్డ్ మీద దునికి యుద్ధం చేసే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడే ఉన్నారు. ఇప్పుడు మా డైరెక్టర్ రఫీబాయిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికి నమస్కారం. మన పని మనం చేసుకుందాం, తెలంగాణ వచ్చిందని చెప్పి కొద్దిగా క్రియేటివిటీ వైపు మైండ్ పెడదామని ఇట్లాంటి మీటింగ్లు అన్నీ బంద్ చేసేసి ఏకాగ్రత కోసం ఎంత ట్రై చేసినా ఏదో ఒక అంశం మళ్ళీ మమ్మల్ని సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి తెస్తుంది. మొన్నటి వరకు గద్దర్ అవార్డ్ అనుకుంటా ఒర్రి లాస్ట్కు రిట్ పిటిషన్లు వేసేసి కూర్చున్నాం. ఇప్పుడు చూస్తే పాపం ఆ బాలసుబ్రహ్మణ్యంని ఒక పావుగా వాడి, ఆ చచ్చిపోయిన వాళ్ళను పావుగా వాడి ఒక కుట్రకు వాళ్ళను యూటిలైజ్ చేసుకుంటున్నారు. అది మీకు అర్థమవుతలేదు. కుట్రలు బాగా ఆలోచిస్తే అర్థమవుతాయి. బాలసుబ్రహ్మణ్యం చచ్చిపోయిన ఆయన ఒక సినిమా మా లెక్కనే ఒక వృత్తి, ఆయన పైసలు ఇస్తే పాటలు పాడతాడు. ఆయనకు నాకు మంచి రిలేషనే ఉండే, మంచి రిలేషన్ అంటే పాటల వరకు. అయితే ఇంకెన్నాళ్ళు సినిమాలో నేను ఒక పాట కోసం పంపిన. భాష అని ఆయన అసిస్టెంట్ ఉంటాడు, తర్వాత సుభాష్ అని సౌండ్ ఇంజనీర్ ఉంటాడు ప్రసాద్ ల్యాబ్లో. అయితే ఆ లిరిక్ రైటర్ డిమాండ్, ఇప్పుడు మన జయ లిరిక్ రైటర్ ఎవరు అందశ్రీ, ఆయన డిమాండ్ మేరకు కిర్వాణిని పెట్టిండ్రు. సేమ్ వేలో ఇంకెన్నాళ్ళులో పాట రాసినోడు కూడా బాలసుబ్రహ్మణ్యం అయితే బాగుంటుంది అని వాడు ఒకటే లొల్లి. కానీ అక్కడ కనపడేదేమో మాలాంటోడు, ఆయన గొంతు మ్యాచ్ కాదు. అయినా కూడా వాడిని లొల్లి భరించలేక మరి ఇది తెలంగాణ సినిమా, ఇది లిరిక్స్ అని పంపినాక అప్పుడు తెలంగాణ ఉద్యమం తీవ్రతరంగా వచ్చింది కాబట్టి ఆయన ఒప్పుకున్నాడు. కానీ పైసలకు ఒప్పుకున్నాడు. డాక్టర్ సి నారాయణ రెడ్డి 1,00,000 రూపాయలు తీసుకుంటుండు, ఆయన 11,116 రూపాయలకు పాట రాసిండు ఆ సినిమాలో. ఆయన లైఫ్లో లాస్ట్ పాట దాంట్లోనే. ఈయన కూడా 1,00,000 రూపాయలు తీసుకుంటుండు ఆ టైంలో. అయితే నా రిక్వెస్ట్కి 50,000 పాడతా అన్నాడు. కానీ నా మనసు ఒప్పలే లాస్ట్కి. ఎందుకు ఒప్పలే అంటే
తెలంగాణ అస్తిత్వం సినిమా తెలంగాణ సినిమా అని చెప్పి మళ్ళీ బాలసుబ్రహ్మణ్యంతో పాటిస్తే దాని వాల్యూ ఏంది? జగపత్ బాబు నువ్వు జైబోలులో పెట్టినట్టే కదా అప్పుడు. కాబట్టి నా మనసు అంగీకరించాక బాలసుబ్రహ్మణ్యం రిజెక్ట్ అన్నాను, నేను వద్దన్న. నేను బాలసుబ్రహ్మణ్యం ఫోన్స్ కూడా వచ్చినాయి, ఏమని, అరే ఏమైంది, ఎప్పుడు రికార్డింగ్, నేను హైదరాబాద్లో వచ్చిన, ఎందుకంటే పైసలు వస్తాయి కదా, రాగానే కొన్ని జమ చేసుకొని పోవచ్చు చెన్నైకి. అప్పుడు డైరెక్ట్ అనేసిన, వద్దండి ఈ తెలంగాణ నేపథ్యం సినిమా కాబట్టి మీకు మళ్ళా సినిమాలో మనం కలిసి ప్రయాణం చేద్దామని ఇది చెప్పుకున్నాం. ఒకవేళ పుసుకున్న పాడి ఉండుంటే ఇవాళ వాళ్ళకి కౌంటర్ అయ్యేది ఇది, అగో పాడిండు కదా అనేటోళ్ళు, నన్ను కూడా తిట్టేటోళ్ళు. అయితే ఇక్కడ పొరపాటు ఏమవుతుందంటే మనం కూడా విచక్షణతో పనిచేస్తలేము. ఇప్పుడు అందశ్రీ గారు చనిపోయినరు, కానీ మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన వీడియోలు చూసినా నేను, సీఎం గారితో ఇట్లా తినుకుంటా ఆయన ఇట్లా లేపుతుండు. తర్వాత కిర్వాణిని పెట్టాలి అనుకుంటా. మొన్న ఒక మీటింగ్లో వర్షం ఆగుతుంది సీఎం ఆపిండి అంటుండ్రు. అయితే నా బాధ ఏంటంటే రేవంత్ రెడ్డికి ఏం తెలుసు, ఫ్లూక్లా సీఎం అయిపోయిండు, లక్కీగా ఏదో గాడిపు వచ్చింది, ఆయనకు పైసలు ఇచ్చేటోళ్ళు పెద్ద పెద్ద సామాజిక వర్గాలు అన్నీ కలిసి కాంగ్రెస్ అనే ముసుగుతోని మెల్లగా ఇక్కడికి ప్రవేశించిండ్రు. అది అర్థమయ్యడానికి అర్థం అయిపోయింది. కానీ ఏ మేధావులైతే ఆయన దగ్గరికి చేరినరో వాళ్ళ బాధ్యత ఏంది అంటే కేసీఆర్తోని కోపం ఉన్నో లెవెలైతే ఉన్నారో ఎనిమి ఫ్రెండ్ అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు గద్దర్ నాడు కూర్చోబెట్టింది కాబట్టి గద్దర్ అన్నాడు. ఎన్నాడు అసలు గద్దర్ గురించి తెలుసో తెలియదు, ఆయనే ఓనప్ చేసుకునే ప్రయత్నం చేసిండు. అందశ్రీని పాడేమోసుడు పాలు పోసుడు అన్నీ చేసిండు. అయితే ఇక్కడ ఈ కళాకారులు కూడా రాజకీయ నాయకులు కూడా ఒక గ్రడ్జ్ మీద పనిచేసిన తప్పితే తెలంగాణ వాదం, తెలంగాణ ఆత్మ, తెలంగాణ ప్రేమ అనేది ఎక్కడ కనపడలే. ఆయన చుట్టూ ఉన్న ఒక ఇద్దరిని పిలిపించుకున్నప్పుడు వాళ్ళు గైడ్ చేయనుండే ఆ మనిషికి, తెలంగాణ అంటే ఎట్లా ఏంది అని గైడ్ చేయనుండే. వాళ్ళు కూడా అడిగి పోయి చాపులుసే చేసిర్రు. ఇది మన దౌర్భాగ్యం. మన ఆత్మవిమర్శ మనం చేసుకోవాలి. తర్వాత దీంట్లో పెద్ద పొరపాటు కేసీఆర్ గారిది అయింది. 10 ఏళ్ళు తెలంగాణ వాదాన్ని ఎట్లా కప్పాలి, తెలంగాణ ఉద్యమకారులను ఎట్లా పక్కకు జరపాలి, ఆ హరీష్ కేటీఆర్ కొట్లాటల తెలంగాణ వాదులు లేకుండా వాళ్ళని ఎట్లా మనం చేసుకోవాలి, ఎప్పుడు రాజకీయ లబ్ధి కోసమే ఆలోచించరు తప్పితే ఏ మెట్టయితే ఎక్కినరో తెలంగాణ వాదాన్ని తీసుకొని ఎక్కిన తర్వాత దాన్ని నాశనం చేసుడు కూడా వీళ్ళే చేసిండ్రు. ఇప్పుడు సేమ్ అదే పునరావృతం కావద్దని చెప్పి ఒక వెల్విషర్గా నేను ముఖ్యమంత్రి టీంకి చెప్తున్నాను. నేను మా వాళ్ళు అంటున్నారు విగ్రహం పెడితే కూలగొడతాం అంటున్నారు. ఆ విగ్రహాలు పెడితే విగ్రహం కూలుడు కాదు, నీ ప్రభుత్వాలే కూలుతాయి. ఇది రాసి పెట్టుకోండి. తెలంగాణ తెచ్చిన సావు మెడల నోట్ల పెట్టిన అన్నోన్నే ఇంట్లో కూర్చోబెట్టిన పబ్లిక్ రేపు నువ్వు ఈ విగ్రహాలు చూపించినాడు నీ గత ఏమవుతుంది? రోడ్డు మీద పోయినప్పుడు ఎన్టీ రామారావు విగ్రహం ఇక్కడ అవసరమా, రోషయ్య విగ్రహం అని అనౌన్స్ చేస్తుండ్రు. తెలంగాణలో ఎవరినైనా అనౌన్స్ చేసిర్రా ఈ రకంగా? తెలంగాణలో అనౌన్స్ చేయకుండా సీమాంధ్రంలో అనౌన్స్ చేయడం అంటే దీని వెనుక ఏమున్నది? కుట్ర ఏమున్నదంటే తెలంగాణ ప్రమాదంలో పడబోతుంది, యూటీ చేయబోతున్నారు, దీన్ని సెకండ్ క్యాపిటల్ గురించి మలవబోతున్నారు. మనం కుట్రలను మొదట్లోనే పసిగట్టి దాన్ని అరగడితే మనకు పోరాటాలు త్యాగాలు చేసే అవసరం ఉండదు. తెలంగాణ ప్రజానికానికి చెప్పదలుచుకున్నది ఒకటే, అప్రమత్తంగా ఉండండి. రాజకీయ నాయకులను నమ్మే అవసరం లేదు. ఏ పార్టీ కూడా సపోర్ట్ చేసినా మళ్ళా గద్దెక్కినాక సంపాదన మీదనే ధ్యానం ఉంటుంది. ఎందుకనికి గ్లోబల్ మీట్ సమ్మిట్ అని ఎందుకు చేస్తున్నారు మీరు? దాని వెనుక ఎజెండా ఏమున్నది? తెలంగాణ సినిమా పాలసీ తేంద్రని చెప్తే అది తేకుండా గద్దర్ అవార్డులు, బ్యూటీ కాంపిటీషన్లు, పనికిమాలిన అన్ని చేస్తున్నారు. అజయ్ దేవగన్, సల్మాన్ ఖాన్ రూపంలో సీమాంధ్ర పెట్టుబడిదారులు ప్రవేశిస్తున్నారు. గతంలో రాచకొండ ఫిలిం సిటీ అన్నప్పుడు ఇట్లనే హెచ్చరిక చేసినాం. తర్వాత కేసీఆర్ హుషారు కాబట్టి బంద్ చేసుకున్నాడు. మళ్ళా వీళ్ళు పోయి చెవులో ఊదినట్టు ఉన్నారు. ఆంధ్రోళ్ళకి సినిమాలు అవి అంటే మనం బగ్గున మండుతామని, వాళ్ళకి అవసరమే లేదు. సల్మాన్ ఖాన్కి స్టూడియోలు పెట్టుడైతే బొంబాయిలో పెట్టుకోడా? అజయ్ దేవగన్కి స్టూడియో ఉన్నదా? వీళ్ళు ప్యాన్ ఇండియా సినిమాలు చేసుకుంటే వాళ్ళతో రిలేషన్ డెవలప్ చేసుకొని వాళ్ళ రూపంలో ఇక్కడ భూములు దొబ్బే కుట్ర జరుగుతుంది. రామోజీ ఫిలిం సిటీకి అన్ని భూములు ఇచ్చిండ్రు. ఫిలిం నగర్ మొత్తం వాళ్ళదే ఉన్నది. ఇలా ఏఐ జమానా, డిజిటల్ జమానాలా భూములు ఇచ్చే అవసరం ఏమున్నది? ఏఐ జమానాలా ఈ విగ్రహాల పంచాయతీ ఏంది?
బాలసుబ్రహ్మణ్యం మంచోడైతే ఒక బుక్ రాయి ఉండ్రి, లేకుంటే ఒక సోషల్ మీడియాలో పెట్టుకోనరి, ఎప్పటికి ఉంటాయి. ఈ విగ్రహాల లొల్లి ఏంది? ఒకప్పుడు ఈ మీడియం లేకుండే కాబట్టి వాడు చచ్చిపోతే గుర్తుండాలని పెట్టేటోళ్ళు. ఈ జమానాలో ఈ విగ్రహాలు ఏందా మీరు అంటే కుట్రలకు వాడడానిక ఈ విగ్రహాల సంస్కృతి? కాబట్టి నేను ప్రభుత్వానికి హెచ్చరిక చేసేది ఏంటంటే, మీరు గ్లోబల్ సబ్మిట్ ఇవన్నీ కూడా స్వయం లాభం కోసం స్కీములు చేయకండి. అవన్నీ ఫెయిల్ అవుతాయి. ఎందుకంటే పబ్లిక్ బాగా హుషారు ఉంటారు. ఈడ ఉన్న మేధావులందరూ ఒక మీటింగ్లో కనబడుతున్నారు. ఒక్కొక్కళ్ళు మళ్ళా ఉద్యమానికి మీరు ఉసిగొల్పుతుర్రు. మీకు ఎవరు గైడెన్స్ ఇస్తున్నారు? కుట్ర చేసినా హుషారిగా చేయండి. ఈ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాలు పెట్టి, ఎన్టీ రామారావు విగ్రహాలు, ఇది ఓల్డ్ ట్రెండ్. ఇది దాసరి నారాయణరావు జమానా సినిమా లెక్కుంది మీ స్ట్రాటజీలు. కాబట్టి ఏంటంటే ఈ వేదిక ద్వారా చెప్పదలుచుకున్నది ఒకటే, ఈ విగ్రహాలు ఇట్లా చేసి అందరికీ ఆగ్రహాలు ఇవన్నీ చేసే అవసరం లేదు. మీరు భూమిపుత్రులకు ఏం చేస్తారు అది చెప్పుర్రి. ఇప్పుడు మీరు గ్లోబల్ సబ్మిట్లో ఏదైతే ప్రవేశపెడుతుర్రో మా కడుపు నిండడానికి ఏం చేస్తుర్రు? మీరు ఫిలిం సిటీకి భూమి ఇస్తుర్రు, మేము గడ్డి పీకి నీళ్లు పోయడానికా? మేము కూడా ఎంటర్ప్రెన్యూర్స్ కావాలనా? అరే సినిమా తీస్తే టాకీసులు లేని తెలంగాణలో ఆడ ఫిలిం స్టూడియోలో మాకేముంటుంది మాకు తెలియదా? మా తెలంగాణలో మా సినిమాలకు మేమే ఒక కాళ్ళు పట్టుకునే పరిస్థితి ఉన్నది. 10 ఏళ్ల నుంచి కేసీఆర్కి ఎంత చెప్పినా కూడా ఉల్టా ఆయనే సంజాయించి పంపేటోడు. నీళ్లు నిధులు మా ఫస్ట్ ఎజెండా, సినిమాలు మనకు లేదు ఇప్పుడు ఎజెండా, మనం సినిమాలు చూడొద్దా, ఆంధ్రోళ్ళు ఉండని ఏమవుతుంది అనేటోడు. గెలవక ముందు అన్నీ విన్నాడు. ఇది సేమ్ నువ్వు ఎట్లనే చేస్తే గనక అదే గతి పడుతుంది. కానీ ఏం చేస్తాం? ఇప్పుడు ఈయన చేసే పొరపాట్లకు మళ్ళీ ఆయన రావడానికి రెడీగా ఉన్నాడు ఫామ్ హౌస్లోకి వెళ్ళి, ఎప్పుడు బయలుదేరదామా అని. అంటే మన బతుకులు ఇంతేనా? వీడి పొరపాట్ల వల్ల వాడు వస్తాడు, వాడి పొరపాట్ల వల్ల వీడు వస్తాడు. కాబట్టి ఈ వేదిక మీద నేను చెప్పేది ఏంటంటే, మేధావులు ఓకే, ఒక రాజకీయ శక్తిగా ఏదన్నా తెలంగాణ అస్తిత్వంతో ఏదన్నా ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా సోదరి దాసోజు లలిత, అదేవిధంగా రఫీపై చాలా విషయాలు మాట్లాడారు. ఇవాళ ఎట్లయిపోయిందంటే, తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అవుతా ఉంది, కానీ ఇంకా పోరాటాలు జరుగుతూ ఉన్నాయి, ఆత్మ బలిదానాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ ఎవరి కొరకు వచ్చింది? తెలంగాణ ఎవరి బావు కోసం వచ్చింది? తెలంగాణ ఎందుకు వచ్చింది అనేది ఇంకా మనం మాట్లాడుకుంటున్నామంటే, మరి ఇక్కడ ఈ తెలంగాణ ఉద్యమాలని ఏ రకంగా పక్కదోవ పట్టించి కొంతమంది ఏమో గత 10 ఏళ్ళు అక్కడ చేరిండ్రు, ఇప్పుడు కొంతమంది ఇక్కడ చేరిండ్రు. అసలు తెలంగాణ కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ బతుకు కోసం మాట్లాడేటువంటి పరిస్థితి ఇవాళ లేకుండా పోయింది. ఇవాళ మళ్ళా మనమే సామాన్యమైన ప్రజలందరం ఉద్యమంలో ఉండి ఉద్యమం చేసిన వాళ్ళందరం మనం అందరం కూడా మళ్ళా తెలంగాణ కొరకు, మా తెలంగాణ అస్తిత్వం కాపాడాలి, మా తెలంగాణ వచ్చింది, మా బతుకులు బాగుపడాలని చెప్పి ఇవాళ మనం అందరం కూడా ఒక దగ్గరికి చేయాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. ఇవాళ నిజంగా ఇందాక రవిభాయ్ చెప్పినట్టుగా అసలు ఆ విగ్రహాల మీద వాళ్ళ ప్రేమ కాదు, విగ్రహాల పేరుతోటి మళ్ళా ఆంధ్ర డైరెక్ట్ పెత్తనం చేయడానికి ఇదంతా ఒక కుట్రగా కనబడతా ఉన్నది. ఇవాళ రోషయ్య విగ్రహం కానీ, నిజానికి మరి ఏదైతే ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అంటా ఉన్నారో, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కానీ ఇవన్నీ కూడా తెలంగాణకు అవసరమా? ఇందాక లలిత చెప్పింది, మరి బెల్లి లలితక్క కానీ, తర్వాత అదేవిధంగా గూడెంజన్న కానీ, వీళ్ళందరూ కూడా తెలంగాణ ఇంటింటిని ఉద్యమంలో కదిలించినటువంటి మరి నేపథ్యం ఉన్నటువంటి కళాకారులు వాళ్ళు కాదా? మాకు నడిపట్టున రవీంద్ర భారతిలో మా తెలంగాణ అస్తిత్వం కాపాడటానికి, మా తెలంగాణ కొరకు త్యాగం చేసిన వాళ్ళ విగ్రహాలు కావాలి కానీ, అదేవిధంగా ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు మీరు పెట్టడం అంటే మళ్ళీ తెలంగాణ అస్తిత్వం మీద మీరు కుట్ర చెయ్యడమే. ఇవాళ తెలంగాణ మీద స్వయున్న నాయకుడు ఎవడు కూడా లేడని చెప్పి నేను ఇవాళ 100% చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వ 10 ఏళ్ల తీరు, ఇప్పుడు ప్రభుత్వ 2 ఏళ్ల తీరు చూస్తూ ఉంటే తెలంగాణ మీద స్వయున్నోడు కనబడతలేడు. ఎంతసేపటికి అధికారంలోకి రా, సంపాదించుకో, దోచుకో, దాచుకో, ఇక్కడ వ్యాపారాలు చేసుకో, ఇంకా కావాలంటే వేరే దేశాలలో పోయి వ్యాపారాలు పెట్టుకో అని చెప్పేటువంటి పద్ధతినే కనబడతా ఉన్నారు. కానీ తెలంగాణ స్వయున్న ఒక్క నాయకుడు కనబడతలేడు. ఇవాళ నిజంగా చాలా బాధాకరమైన విషయం.
ఎందుకంటే ఇవాళ పోరాటాలంటే ఇక ఉద్యమాలంటే తెలంగాణ ప్రజలకు అలవాటు కాబట్టి మేము ఇదే విధంగా చేస్తామని చెప్పి ఇవాళ ఈ ప్రభుత్వాల తీరు కనబడతా ఉన్నది. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటి అడుగుతా ఉన్నా, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇవాళ ఎవరైతే కేసీఆర్ విస్మరించిండ్రో వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళ మీరు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ అక్కడ మైత్రివనం దగ్గర ఎన్టీఆర్ స్టాచ్యూ పెడతా అని చెప్పి మరి మొన్న ఎలక్షన్స్లో ఆయన చేయడం జరిగింది. ఇప్పుడు మైత్రివనం దగ్గర ఎన్టీ రామారావు విగ్రహం పెడతారంట. అసలు ఎన్టీఆర్కి ఈ తెలంగాణ అస్తిత్వానికి, ఈ తెలంగాణ పోరాటాలకు, ఈ తెలంగాణ త్యాగాలకు ఏం సంబంధం ఉందని చెప్పి కూడా అడుగుతా ఉన్నా. అంటే గొప్ప నాయకుడే కావచ్చు, మాకు కూడా గౌరవం ఉంటుంది, కానీ మీ రకంగా విగ్రహాల పేరుతోటి మా తోటి వాళ్ళ యొక్క గౌరవాన్ని మీరు తగ్గించే పని చేస్తున్నారు తప్ప మీరు ఇంకొకటి చేయట్లేదని చెప్పి కూడా నేను ఇవాళ మీ అందరి ముందు కూడా నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ బాలసుబ్రహ్మణ్యం అంటే గౌరవం ఉంది, ఆయన పాటల మీద గౌరవం ఉంది, అంతవరకు ఓకే. కానీ ఇక్కడ అప్పుడు మిలీనియం మార్చప్పుడు మరి ట్యాంకు బండి మీద తెలంగాణ ద్రోహులై ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు తీసేస్తామని చెప్పి ఆ రోజు తెలంగాణ మిలీనియం మార్చిలో మన ప్రజలందరూ కూడా విగ్రహాలు తీసేసినటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు మీరు మర్చిపోయినరా అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నాం. ఇవాళ గత 10 ఏళ్ళు చేసినటువంటి దోపిడీని మీరు ప్రజల ముందుకు తీసుకొచ్చి ఇవాళ లెక్క చెప్పి మరి వాళ్ళు చేసినటువంటి అప్పులని, వాళ్ళు చేసినటువంటి దోపిడిని రికవర్ చేసి మీరు అప్పులు చెల్లించి మిగులు తెలంగాణను చేస్తారని చెప్పి మీ కొరకు మేము పనిచేస్తున్నాం. కానీ మీరు కూడా అదే పద్ధతిలో ఆంధ్ర వాళ్ళతోటి చేతులు కలిపి మీరు కూడా ఈ తెలంగాణ మీద పెత్తనం చేస్తా అని చెప్తే కేసీఆర్కి ఏ గతి అయితే పట్టిందో కాంగ్రెస్ కూడా ఆ గతి అతి త్వరగా కూడా పట్టిపిస్తామని చెప్పి కూడా మీ మీడియా ముఖంగా అన్నదమ్ములు అందరి మధ్యలో కూడా ఇవాళ మేము ధైర్యంగా చెప్పదలుచుకున్నాం. కానీ తెలంగాణ అంటే ఆత్మ బలిదానాలు అంటే మీకు తమాషాలుగా ఉన్నాయా? నిన్న మరి ఒక సోదరుడు శ్రీసాయిచారి నిన్న చనిపోయినాడు. మరి ప్రభుత్వం నుండి ఒక పొన్నం ప్రభాకర్ గారు తప్ప రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేడు? నీ కళ్ళకు కనిపిస్తలేవా? ఇవాళ మీకు మీ వెనకాల ఆంధ్ర పెట్టుబడి, ఆంధ్ర రాజకీయ మీకు అన్ని శక్తులు ఉండొచ్చు కాక, కానీ తెలంగాణ ప్రజల ముందు, వాళ్ళ ఉద్యమాల ముందు ఖచ్చితంగా అవన్నీ కూడా మళ్ళా మీ అధికారంలో నుంచి దించేటువంటి ఒక ధైర్యం కానీ ఉద్యమ స్ఫూర్తి కానీ తెలంగాణకు ఉందని చెప్పి రేవంత్ రెడ్డి గారికి తెలిసి కూడా మీరు ఇటువంటి తప్పులు చేయడం కరెక్ట్ కాదు. వెంటనే రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం ఏదైతే పెడదామనుకుంటున్నారో వెంటనే అది తీసేయండి, రోషయ్య తీసేయండి. తెలంగాణ నేను అడుగుతా ఉన్నా, ఇవాళ మీరు బాలసుబ్రహ్మణ్యం రవీంద్ర భారతిలో పెడతా అంటున్నారు, ఎన్టీఆర్ది మైత్రివనం దగ్గర పెడతా అంటున్నారు, రోషయ్యది పెట్టిరు. నేను అడుగుతా ఉన్నా, ప్రజల కొరకే పుట్టి ప్రజల కొరకే చనిపోయినటువంటి మా గద్దర్ అన్నది మీ ఆంధ్రలో పెడతారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి ప్రజల తెలంగాణ అస్తిత్వం కొరకు చనిపోయినటువంటి మా పోరాటాల మరి మా గొంతుకైనటువంటి మా బెల్లి లలితక్కని మీరు ఆంధ్రలో పెడతారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ అదేవిధంగా మా గూడు అంజన్న, మా తెలంగాణలో ఇంటింటిని కదిలించినటువంటి మా గూడు అంజన్న విగ్రహం మీరు ఆంధ్రలో పెడతారని చెప్పి అడుగుతా ఉన్నా. అదేవిధంగా మా ముచ్చెల్ల సత్యనారాయణ కుమారుడు అయినటువంటి మా పృథ్వీరాజు మా సోదరుడు ఇంకా తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడుతూ ఉన్నాడు. మరి ముచ్చెల్ల సత్యనారాయణ గారి విగ్రహం మరి మీరు ఆంధ్రలో పెడతారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి గారిని వేదిక మీరు ఇంకోటి అని చెప్తా ఉన్నా, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్ అంటే మరి ఈ తెలంగాణ యొక్క అస్తిత్వం, తెలంగాణ యొక్క మనసు, తెలంగాణ యొక్క గుండె, తెలంగాణ యొక్క జీవితం. అటువంటి ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్ అంటే కేసీఆర్కు భయం కాబట్టి ఆయన మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి గారు మరి కేసీఆర్ విస్మరించినటువంటి వాళ్ళని కొంతమంది మీరు పిలుచుకున్నారు కదా, మరి మా ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్ పేరు మీకు చరిత్ర తెలియదా? లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి గత 10 ఏళ్లలో అక్కడ ఉన్నటువంటి కేకే ఎవరైతే కేసీఆర్ గారి దగ్గర ఉన్నాడో ఆయన మీ దగ్గరకు వచ్చిండు కదా, మరి ఆయనకు తెలుసు కదా, మరి ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్ కోసం ఎందుకు మాట్లాడతలేరు? మీకు ఎందుకంత భయంగా ఉంది? ఆయన విగ్రహం కదా పెట్టాలి, ఆయన పేరు మీద కదా యూనివర్సిటీ పెట్టాలి. తెలంగాణ అంటే తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ గుణం, తెలంగాణ మట్టి, తెలంగాణ పుట్టుక, తెలంగాణ నిజాయితీ అంటే ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సారు. అదేవిధంగా ముత్యాల సత్యనారాయణ కూడా ఎన్నో పాటలతోటి మరి ఆయన తెలంగాణ చైతన్యం చేసినటువంటి పరిస్థితి. మరి మన పృథ్వీరాజ్ గారి వాళ్ళ యొక్క మరి సత్యనారాయణ గారి యొక్క సభలో కూడా మరి సీతక్క వచ్చి హామీ ఇచ్చింది. మరి సీతక్క మీరు ఎక్కడ, మేము కూడా వరంగల్ వాసు బిడ్డ,
మరి అట్లాంటప్పుడు ఈ తెలంగాణకు సంబంధించినటువంటి గొప్ప నాయకులు ఉన్నారు, మరి మీ రేవంత్ అన్నకు మీరు ఏం అడ్వైజ్ చేస్తారని చెప్పి సీతక్కర్ కూడా నేను ప్రశ్నించదలుచుకున్నా. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా తెలంగాణలో చెల్లవు. మీరు మేమే 10 ఏళ్ళు అంటా ఉన్నారు, ఇది ప్రజాస్వామ్యం. మేమే 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 100 ఏళ్ళు, 200 ఏళ్ళు మేము మా వారసులు పెట్టుబడిదారులను చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ ప్రజలు తిరగబడితే, ప్రజలు ఉద్యమాలు చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని మీ పీఠాల నుంచి, మీ కుర్చీల నుంచి కింద పడేసే దమ్ము ధైర్యం ఉన్నటువంటి తెలంగాణలతోటి వ్యతిరేకంగా మీరు పోతే అది మీకు మంచిది కాదని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా సోదరుడు పృథ్వీరాజు ఏది తీసుకున్నా కూడా తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ బాగు కోసం, అదేవిధంగా ఇంకొకటి కూడా ఇప్పుడు ఇందాక సోదరులు చెప్పిండ్రు, ఇప్పుడు మీ అజయ్ దేవగన్ గారికి, సల్మాన్ ఖాన్ గారికి తెలంగాణలో భూములు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఏమీ లేదు. వాళ్ళతోటి వీళ్ళు కొన్ని సినిమాలు తీసిండ్రు. వీళ్ళు సినిమాలు తీసి రామోజీకి అయితే ఎట్లయితే 1000 ఎకరాలు ఒప్పచెప్పిండ్రో, ఇప్పుడు వీళ్ళకు కూడా 1000 ఎకరాలు ఒప్పచెప్పి మళ్ళా కూడా ఈ తెలంగాణ ముసుగుల, కేసీఆర్ ముసుగుల ఆంధ్ర పెత్తనమే, రేవంత్ రెడ్డి గారి ముసుగుల ఆంధ్ర పెత్తనమే నేను గమనిస్తా ఉన్నా. కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లారా మీరు మేల్కొనండి, మీరు మేల్కొనండి. ఒక ఉద్యమ వేదిక, ఇంకొకటి నిజమైన తెలంగాణ కోసం, సామాజిక తెలంగాణ కోసం, బహుజన తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమ వేదిక ఇంకొకటి ఏర్పడవలసినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభివందనాలు. జై తెలంగాణ, జై సామాజిక తెలంగాణ, జై అస్తిత్వ తెలంగాణ. జై తెలంగాణ అక్క, థ్యాంక్ యూ. చరిత్రలు వాళ్ళవి చూస్తున్నాం, కానీ గూఢాంజన చరిత్ర ఎందుకు ఉండదు, సుద్దాల హనుమంతు చరిత్ర ఎందుకు ఉండదు? ఇట్లా చేసుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రం వచ్చి 14 సంవత్సరాలు అవుతుంది. ఈ 14 సంవత్సరాల్లో వీళ్ళ చరిత్ర ఎందుకు పాఠ్య పుస్తకాల్లో ఈ ప్రభుత్వాలు ఎందుకు పెట్టలేదు? ఎందుకు పెట్టలేదంటే ఇది బహుజన రాజ్యాధికారం వస్తే, మన ఉదాహరణకు చెప్తారు, ఈ ప్రభుత్వం బహుజనుల ఓట్లు దండుకునేటందుకు బీసీ కామారెడ్డి డిక్లరేషన్ అని పెట్టి బీసీ ఓట్లు వేయించుకొని మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఈ పాలకులు ప్రెస్ మీట్ల ద్వారా కానీ, అదేవిధంగా ఏ బహిరంగ సభలకు పోయినప్పుడు కానీ చెప్పి వీళ్ళు అధికారం పీఠం ఎక్కిరు. పీఠం ఎక్కినాక స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్న తరుణంలో అనేక మంది మేధావులు, విద్యావంతులు, అదేవిధంగా దీని మీద రిజర్వేషన్ల మీద అవగాహన ఉన్న వాళ్ళు ఈ రిజర్వేషన్లు నిలబడి 9 షెడ్యూల్లో చేర్చినప్పుడే ఇవి బీసీలకు న్యాయం జరుగుతుంది, రిజర్వేషన్లు వస్తాయని అనేక సార్లు చెప్పిన ఓకే అయితే అన్న ఇట్లా జరిగింది. ఇప్పుడు ఉన్నదానికి 22% అనే పోయి కనీసం అది 17% తీసుకొచ్చిన ఈ పాలకులు. అంటే ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో కూడా మేము అంటున్నాం, మీ ఆంధ్ర విగ్రహాలు ఈడ పెడతామంటూ మొన్న జూబ్లీస్ ఎన్నికల్లో ఎన్టీఆర్ విగ్రహం ఈడ పెడతామని చెప్పడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న ఆంధ్ర వాళ్ళ ప్యాలెస్లే కనపడతాయి. నేను ప్రచారంలోకి వెళ్ళినప్పుడు అదేవిధంగా బహుజనులు, అదేవిధంగా మన హైదరాబాద్ నగరవాసులు ఎట్లున్నారంటే మురికి గల్లీలో, మురికి వాడల్లో నివసిస్తే ఇంకా ఈ తెలంగాణలో హైదరాబాద్ మోడల్ హైదరాబాద్ అనుకుంటాం, కానీ మోటుగా ఉన్న హైదరాబాద్ అని మొన్న చూసి ఈ చరిత్ర చూసుకున్నా. కాబట్టి ఇప్పుడు మన చరిత్ర, మన మహాత్ములది ఉండాలంటే పృథ్వీరాజన్న ఏ ప్రణాళిక చేపట్టినా మా సర్పంచుల సంఘం నుంచి మేము ఆ కార్యక్రమానికి మేము హాజరవుతాం, మీ ఉద్యమంలో మేము పాల్గొంటాం. అదేవిధంగా నేను తెలంగాణ రాష్ట్రం ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు కూడా నేను వాడపల్లి బ్రిడ్జి మీదకి వెళ్ళి పోయి ఆంధ్ర వాళ్ళు రావద్దని మొదటిగా అడ్డుకున్న వ్యక్తిని నేను. ఆ చరిత్ర నుంచి వచ్చి తెలంగాణలో జరుగుతున్న ఏ సంఘటనల మీద ఏదైనా మేము దీని మీద ఉద్యమిస్తానికి రెడీ ఉన్నాం. ఇప్పుడు పృథ్వీరాజన్నకు ఒకటి చెప్తున్నా, ఇక్కడ ఉన్న మేధావులకు అందరికీ చెప్తున్నా, మేము గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన మా సర్పంచుల పెండింగ్ బిల్లు కూడా రాలేదు. అనేక సార్లు మేము బాధపడితే మాకు అండగా నిలిచింది పృథ్వీరాజన్ని గలమిప్పి ఈ ప్రభుత్వం అనేక సార్లు రేవంత్ రెడ్డికి మెసేజ్ పంపించిన దాంట్లో కూడా పృథ్వీరాజన్నే, దాన్ని నేను అభినందిస్తున్నా. ఇట్లాంటి తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం చేస్తున్న దానికి నేను చాలా గొప్పగా ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన పృథ్వీరాజన్న కూడా ధన్యవాదాలు చెప్తున్నా. ఫస్ట్
రేవంత్ రెడ్డి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వాడు బ్రోకర్. నోటుకు నోటు విషయంలో తప్పక జైలు పోతాడు. అందుగురించే బీజేపీకి మోదీని వాళ్ళతో మంచి కూడా తలుచుకుంటాడు ఆయన. రెండవది, ఆయన ఎప్పుడు మూలాలు ఎక్కడున్నాయంటే ఆయన ఆర్ఎస్ఎస్ మూలాలు అయ్యి, ఆయన మన మనిషి కాదు. తెలంగాణ ఒక ప్రత్యేకత ఏంటంటే మనం స్త్రీవాదులము. స్త్రీ చుట్టూ మన ప్రపంచం నడుస్తుంది. స్త్రీలే ముఖ్యం. హిందూ ముస్లిం విషయంలో భారతదేశంలో తెలంగాణనే హిందూ ముస్లిం ఏకత గురించి మాట్లాడుతుంది. ఇవన్నీ ఉంచుకొని ఇప్పుడు రోజు ఆయన ఏం చేస్తుండంటే తెలంగాణ సపరేట్ అయిన తర్వాత ఇక్కడికి వెళ్ళి అక్కడ పోతారు అనుకుని ఎవడు పోలే, ఇంకెక్కువ అవుతున్నారు. ఇప్పుడు కొన్ని ఏరియాలలో మనం తెలంగాణలో ఓడిపోతాం, గెలవలేము. అందరే వాళ్ళే మెజారిటీ. సరన్ నగర్లో కానీ హైటెక్ సిటీలో కానీ వాళ్ళే మెజారిటీ. రేపటికి ఇంకెళ్ళి ఓళ్ళు పోలేదు సపరేట్ తెలంగాణ తర్వాత. ఇంకా అక్కడికి వెళ్ళి వస్తారు. కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీలు వెళ్ళరు, రిటైర్ అయిన వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వస్తారు. వాళ్ళు చనిపోతే హైదరాబాద్లో సాగు చేయరు, మన భూమిని వాడుకుంటారు. కానీ అలా సాగు వాళ్ళ ఊళ్ళకే పోతాయి. వాళ్ళ సాగులు చూడు, ఎవడన్నా సచ్చినోడు బొందగా పెట్టిన ఆంధ్రలో పెట్టరు. మనం తెలంగాణ ఆస్తిత్వం ఏంటంటే మనది స్త్రీ స్వాతంత్రం కాబట్టి మనము బాలసుబ్రహ్మణ్యం పాడగలుగుతాడు కానీ మాటలు రాయగలడు. ముత్యాల సత్రాన, గూడంజయ, గద్దరు, బండి యాదగిరి వీళ్ళందరూ రాస్తారు, పాడతారు. వీడు రాయనికి రాదీనికి ఖాళీ పాటగాడే. ఆయనకు తెలంగాణ గురించి పైసలు ఇస్తాంరా అంటే అందరికి పాడతాడు కానీ తెలంగాణ పాట పాడనన్నాడు. ఆయన నేను తెలంగాణను ప్రేజ్ చేసుకుంటాను, నేను పాట పాడదాలను. వాని బొమ్మ పెట్టుక ఎంత ఆయన బొమ్మ పెట్టుక పెట్టుకుంటుందంటే జర్నల్ డయర్ ఆడ అమృత్సర్లో జలియన్వాలా బాగ్లో వాని బొమ్మ పెడితే ఎట్లుంటుంది. ఇంకోటి బ్రహ్మందర్ రెడ్డి బొమ్మ పెడితే ఎట్లుంటుంది. వాళ్ళు ఎంతమందిని చంపించుంటు తెలంగాణలో. వీళ్ళని దొంగలందరినీ మనం మోసుకొని తిరిగాన్న. మనం ఒకటే ఒక పని ఏంటి అనంటే మనది స్త్రీ స్వాతంత్రం కాబట్టి స్త్రీ చుట్టూ మనం తిరుగుతాం కాబట్టి బెల్లిలత అక్కకో చిందేళ్ళ అక్కకో వాళ్ళ బొమ్మ పెట్టాలి. మొగోళ్ళ బొమ్మలు మంచిగానే మనం ఎప్పుడన్నా పెట్టుకోవచ్చు. స్త్రీల బొమ్మలు మనకు లేవు కాబట్టి బెల్లిలది కానీ చిందేళ్ళమ్మది కానీ పెట్టాలి. నేను ఇంకొక విషయం లాస్ట్ చెప్పేది ఏంటంటే మన తెలంగాణ వాళ్ళు చాలా ప్రేమజీవులు. కానీ పాలిటిక్స్లో ప్రేమ నడవది. తప్పు చేసిన వాడికి శిక్ష ఇయ్యాడే. శిక్ష పడకుండా వెళ్ళిపోతే మళ్ళీ ఇంకా మన మీద అన్యాయం చేస్తుంటాడు. భారతదేశంలో అందరికన్నా ఎక్కువ పైసగాళ్ళు అంటే తెలంగాణ వాళ్ళే. మన ప్రపంచానికి మనం సంస్కృతి నేర్పినాము, డబ్బు చూసినాము, కోహినూరు డైమండ్ చేసినాము, మనం ఏమేమి చేసినాం. మనం ఇవన్నీ ఇప్పుడు పనికొస్తలేవు, వాళ్ళదే నడుస్తున్నది. అక్కడికి వెళ్ళి రిటైర్ కావాలి, మళ్ళీ తెలంగాణకు రావాలి. ఇప్పుడు 2014 కన్నా ముందు ఎంతమంది ఉండరు, వాళ్ళకన్నా ఎక్కువ అవుతుండ్రు ఇప్పుడు మన దగ్గర. కాబట్టి వాళ్ళను బొమ్మలు నిలగొట్టాడే, ఎదురు తిరగాడే. వైలెన్స్ లేకుండా ఏది కాదు, వైలెన్స్ చూపించాలి. మనం నక్సలైట్లు అంత చదువుకున్న డాక్టర్లు, ఇంజనీర్లు అంత నక్సలైట్ ఏమైంది ఆంధ్రలో దిక్కలే నక్సలైట్ అయినా. మనం ఆంధ్రలో లేకపోతే నక్సలైట్ అయ్యే అవసరం ఏమున్నది మనకు. జై తెలంగాణ, జై భీమ్. చెప్పిండ్రు మీరు మనం చెప్పిందంతా రోగ లక్షణాలు చెప్పినాం. ఒళ్ళు వేడెక్కింది, తగ్గుతున్నాడు, సర్ది అయింది, ఇవన్నీ రోగ లక్షణాలు. రోగం ఏందో చెప్పాలి. ఎందుకంటే రోగ లక్షణాన్ని బట్టి వైద్యం చేయం, రోగాన్ని బట్టి వైద్యం చేస్తాం. రోగం ఏంటంటే భారతదేశంలో డెమోక్రసీ లేదు. డెమోక్రసీ అంటే రూల్ బై పీపుల్, ప్రజాస్వామ్యం, ప్రజల పరిపాలన లేదు. ఇండియాలో ఉన్నది సోషల్ పొలిటికల్ సైన్స్ ఏమని చెప్తారంటే క్లిప్టోక్రసీ, అంటే రూల్ బై థీవ్స్, చోర తంత్రం ఉన్నది. దొంగలే రాజ్యం చేస్తున్నారు. ఎంపీలంతా అట్లే ఉన్నారు, ఎమ్మెల్యేలు అంతా అట్లే ఉన్నారు, ఐఏఎస్ఓలు అంతా అట్లే ఉన్నారు, మీడియా అంతా అట్లే ఉన్నది. జడ్జిలు కూడా ఏం న్యాయం చేస్తలేరు. భోపాల్లో ఏం న్యాయం చేశారు? అన్ని లక్షల మంది చచ్చిపోతే ఒక్కరోజు యూనియన్ కార్బైడ్ అధినేత వాడు ఆండర్సన్ జైలు శిక్ష వేయలే, ఏమేలే, ఇది కార్ యాక్సిడెంట్ అని కొట్టేశారు. ఇన్ని లక్షల మంది చచ్చిపోతాయి. అందుకని ఏం చేయవు. రోగ లక్షణం కాదు, రోగం లెక్క. రోగం దేశంలో చోరతంత్రం ఉంది, చోరులేదే పరిపాలన ఉంటుంది. అయినప్పుడు విగ్రహాలు చోరులే వస్తాయి, మంచోళ్ళు ఎందుకు వస్తాయి? ప్రజలది వస్తుందా? ప్రజాతంత్రం ఉంటే ప్రజలది వస్తుంది, చోరులది ఉంటే చోరులది వస్తుంది. ఇది అసలు రోగం ఇది. రెండవది, మేము
ఇంత పెద్ద పోరాటం చేసిన తెలంగాణ మామూలు పోరాటమా? నిజాం వ్యతిరేకంగా ఎంత పెద్ద పోరాటం జరిగింది. ఆ పోరాటంలో చాలామంది చచ్చిపోయినారు, వేల మంది చచ్చిపోయినారు. కానీ దాని మీద చాలామంది రాసినారు పుస్తకాలు. సుందరయ్య గారు రాసినారు, చంద్రరాజరావు రాసినారు, నల్లా నరసింహుడు రాసినాడు, బిఎన్ రెడ్డి రాసినాడు, దేవులపల్లి వెంకటేష్ చాలామంది రాసినారు. కానీ నిజాం అంటే బ్రిటిష్ వాళ్ళే. దాని వ్యతిరేకంగా పోరాటం చేస్తే 1956 వరకు నిజాంని రాజ్భవన్లో పెట్టినారు. నిజాం కనుసండలో వేలాది మందిని ఇండియన్ ఆర్మీ చంపేసింది. ఇండియన్ ఆర్మీ 56 దాకా ఆ ఆర్మీ ఆఫీసర్స్ రాసుకున్నారు. ఎవరిని కొట్టినాం, ఎవరి తిన్నాం, రోజు డైలీ రాసుకోవాలి. ఆ డైరీలో వాళ్ళు చెప్పింది ఏంటంటే, అది 50 ఏళ్ళు రహస్య పత్రాలు, క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్, 50 ఏళ్ళ తర్వాత బహిరంగ పత్రాలు అవుతుంది. వాళ్ళు చెప్పి రాసిన, బ్రిటిష్ ఆర్మీ వాళ్ళు రాసినాం. మేము సెకండ్ వరల్డ్ వార్లో పాల్గొన్నాం, బర్మా యుద్ధంలో పాల్గొన్నాం. కానీ తెలంగాణలో ఎటువంటి యోధులను చూసినామో, త్యాగ పురుషులను చూసినామో, ధైర్యశాలను చూసినామో ప్రపంచంలో ఎక్కడా చూడలేదని రాసి. ఆ పుస్తకం పేరు మీకు నెట్లో కూడా ఉంటే చూసుకోవచ్చు, ఫ్రమ్ రాజ్ టు రిపబ్లిక్. అది రాసింది తెలంగాణ వాడు కాదు, కమ్యూనిస్ట్ కూడా కాదు. ఇవన్నీ ఆర్మీ వాళ్ళే రాసి, ఇంత గొప్ప యోధులు మా దేశంలో ఉన్నారా అని అమెరికాలో స్థిరపడిన ఒక నార్త్ ఇండియన్ డాక్టర్ సునీల్ పురుషోత్తం అవన్నీ కంపైల్ చేసి రాసి. అంత పెద్ద పోరాటం చేసిన మనము పిచ్చి పిచ్చోళ్ళకి భయపడతామా? మనం ఇప్పుడు ఎటువంటి పోరాటం చేయాలి? ఎట్లా? రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అందరూ ఉరికిచ్చినాం కదా మనం. ఇప్పుడు మళ్ళీ అటువంటి పోరాటాలు చేయాలి. పోరాటాలు చేస్తేనే తెలంగాణలో ప్రజాతంత్రం ఉంటుంది, లేకపోతే చోరతంత్రమే ఉంటుంది. ఈ విగ్రహాలు అనేవి రోగ లక్షణం, రోగం వేరే, దొంగల రాజ్యమే. అందుకని ఏమవుతుందంటే ఏమవుతుందంటే విగ్రహాలు, మన విగ్రహాలు పెట్టనిస్తున్నారా? ఇప్పుడు ఇది విగ్రహం తయారు చేసి పెట్టుకుంది ఆ శైలజ బ్రదర్, వాడు శుభలేఖ సుధాకర్, వాడు తయారు చేసిండు. మేము ఇక్కడ పెడతామంటే ప్రభుత్వం అన్ని పర్మిషన్లు ఇచ్చేసింది, పోలీసులు కూడా కాపలా పెట్టింది ఇప్పుడు అక్కడ. మరి మనం తయారు చేసుకున్నాం, 7 ఏళ్ళు అయింది, మేము కూడా తిరుగుతున్నాం, అన్ని చోట్ల తిరిగినాం. గద్దర్ విగ్రహం తయారు చేసి కరీంనగర్లో పెట్టాలి, మా గజల స్వామి తయారు చేసిండు. ఎంతమందిని అడిగిండో, అడిగి విసిగిపోయిండు, పిచ్చెక్కుతుంది ఆయనకు గజల స్వామికి. ఎందుకు వస్తలేదు పర్మిషన్? నిజాం కరీంనగర్లో పెట్టాలంటే ఎందుకు పర్మిషన్ లేదు? మన ఇంతకుముందు శ్యామ్ చెప్పినట్టు నేను కంచె తిరిగితే తెల్లాపూర్లో విగ్రహం పెట్టించారు గద్దరు. దానికి ఎంత పరేషాన్ అయినా మరి. ఆఖరికి ఆయన సత్తయ్య కొడుకు నిరాహార దీక్ష కూడా చేసిండు, కౌన్సిలర్ నిరాహార దీక్ష కూడా చేసిండు. అప్పుడు దిగొచ్చింది, చేసింది. అది కూడా దానికి కారణం అక్కడ ఒక దళిత ఆఫీసర్ ఉన్నాడు, సెక్రటరీ, కాబట్టి అయింది. ఆయన మాకు చెప్పిన విషయం, ఆఫీసర్ లేకపోతే అయ్యేది కాదు. ఆయన ఏం చెప్పిండు, మా గవర్నమెంట్ పర్మిషన్ ఏది, నేను ఇక్కడ ఉండి కూడా ఇవ్వలేను, నేనే ఇవ్వాలి, నేను కూడా ఇవ్వలేను, మీరు నన్ను ఏం చేయలేరు ఇవ్వకపోతే. కానీ నాతో చెప్పిన కంచెలే కూడా ఉన్నాడు, యాదగిరి గారు, నేను రిటైర్ అయిన మర్నాడు రావాలి నా దగ్గరికి వచ్చి, నేను పర్మిషన్ ఇవ్వకపోతే నేను రిటైర్ అయిన మర్నాడు వచ్చి మీ ఎడమకాలు చెప్తున్నా 32 పండ్లు అలగొట్టాలన్నాడు. అట్లా అన్నాడు కాబట్టి పర్మిషన్ వచ్చింది, ఆయన ఉండబట్టి వచ్చింది. ఇంక రాజకీయ నాయకుడు కాదు, ఒక దళిత ఆఫీసర్ ఉన్నాడు కాబట్టి ఆయనే అన్నాడు. ఎట్లా ఇస్తారండి, గద్దరే కాదు, గద్దరు అంటారా అన్నవాడే గద్దరు విగ్రహం కూడా అంటారా అంతే అన్నాడు, బాధతో అన్నాడు ఆయన. అందుకని ఎందుకు పెట్టినిస్తారు? గద్దరికి పెట్టినారు. బెల్లి వెళ్తే పెడతారా? మనం పెడదాం, మనం తయారు చేద్దాం బెల్లి వెళ్తే విగ్రహం, పెట్టినిస్తాం చూద్దాం. శంకర్ సారంగపాణి ఏది తయారు చేయించినా కూడా పెట్టినలేదు అంతే. తర్వాత మేము నిజామాబాద్లో మన దండి వెంకట్, సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే విగ్రహం తయారు చేసి పెట్టాక పర్మిషన్ ఇచ్చిన మర్నాడే అక్కడ ఎమ్మెల్యే కూడా ఉండే, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అని పేరు బీగార్ గణేష్ గుప్తా, ఆ విగ్రహాలను తీసి చెత్త లారీలో తీసుకొని పోయి చెత్తకూడు పడేసారు. పెద్ద పోరాటం అయింది. అప్పుడు వాడే దిగొచ్చి మళ్ళీ కొత్త విగ్రహాలు చేయించి పెట్టిండు. ఇప్పుడు కూడా మళ్ళీ అట్లా బీగార గణేష్ గుప్తా మెడలు ఉంచినట్టుగా ఇక్కడ ఉంచాలి, లేకపోతే కాదు. సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే విగ్రహాలు పెట్టినారా? చెత్తబుడ్లో పడేస్తారా మీరు? అంబేద్కర్ విగ్రహాలు పెట్టినిస్తురా? హనుమంతరావుడు పెట్టితే ఏమైంది? పంజాగుట్టలా పెట్టినిచ్చిర్రా? ఆఖరికి హనుమంతరావుని 4 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. అంబేద్కర్ విగ్రహం పెట్టినారు, దేశ నాయకులు పెట్టినారు, కానీ తెలంగాణకు వ్యతిరేకంగా పాటలు పాడిన విగ్రహాలు మాత్రం పెట్టినిస్తారు. అందుకనే మనం చేయాల్సింది ఏంటంటే, ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా పెద్ద పిలిపియాలి. మళ్ళీ ట్యాంక్ బండ్ మీద ఎట్లయితే మిలియన్ మార్చ్ జరిగిందో, ఆందోళన విగ్రహాలు ఇట్లా చెత్తకూడలు పడేసిండ్రు, అట్లా పడేసేటట్టు మనం పిలిపియాలి. ఎందుకంటే
ఇంతకుముందు మిత్రులందరూ చెప్తూనే ఉన్నారు, మోదీ, అమిత్ షా, చంద్రబాబు నాయుడు, కేసీఆర్, రేవంత్ రెడ్డి అందరు కలిసే ఉన్నారు. అన్ని పార్టీలు కలిసే ఉన్నాయి. మన తరఫున ఉండరు, కానీ అన్ని పార్టీలు నిలదీసి చేయాలి. మన అదేవిధంగా సుద్దాల హనుమంతు గద్దరికి నేర్పింది ఆయనే కదా. సుద్దాల హనుమంతు విగ్రహం ఎందుకు ఉండదు? గోజి గొంగడి గాలి విగ్రహం ఉండదు, గద్దరిది ఉండదు. ఈయన కూడా గొంగడి వేసుకుని తిరిగినారు సుద్దాల హనుమంతు, ఆయన కూడా విగ్రహం ఉండదు. దీనికోసము పోరాటాలు చేసిన మనం అందరం మళ్ళీ తీసుకొని రావాలి. సినారేది మేము ఎంత పెద్ద పోరాటం ఆ రోజు మన వాళ్ళు వచ్చారు కదా చాంబర్ 96వ జయంతి ఆయనది పెట్టించిరా. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు ఎంత గొప్ప ఆయన పైడి జయరాజు, ఆయన విగ్రహం పెట్టిస్తారా? ఆయనకు ఎప్పుడు వచ్చింది? 1980లో దాదాసాహెబ్ పాల్కే వచ్చింది. ఆ తర్వాత 20 ఏళ్ళకు అక్కినే నాగార్జునకు వచ్చింది. ఎన్ని 200, 300 హిందీ సినిమాలు, 400 మరాఠీ సినిమాలు, అన్ని సినిమాల హీరో, మూకీ సినిమాలు పృథ్వీరాజ్తో కలిసి కపూర్తో కలిసి పనిచేసి నోటి లేదు. ఆయన ఎందుకు పెట్టిస్తారు? ఆయన కరీంనగర్ జిల్లా ఢిల్లీకి పోయి అక్కడ పోయిండు, చేసిండు. సిరిసిల్ల ఎందుకు పెట్టినారు కదా. అందుకనే వీళ్ళందరూ విగ్రహాలు మనం తయారు చేద్దామని చెప్దాం, జనమందరం కలిసి తయారు చేయమందాము. దానికోసం పిలిపిద్దాము, మిలియన్ మార్చ్ పిలిపిద్దాం. 15వ తారీఖు ఒక పెద్ద ఆల్ పార్టీలు కూడా పిలిచి వాళ్ళ సంగతి కూడా చూడాలి. అన్ని పార్టీలకు పిలుద్దాం, అఖిలపక్షం పెడదాం, ఎవడో వచ్చి ఏం మాట్లాడుతుందో చూద్దాం. ఇప్పుడు మనం పిలవలేదు, ఆ రోజు వాళ్ళ అందరి సంగతి బయటపడుతుంది. దానికోసం పెద్ద పోరాటానికి మనం తయారు కావాలి. వాడు లూటీ చేస్తుండు, మనం లాఠీలు లేపాలి. వాడు సందూకులు నింపుకుంటుడు, సందూకులు నింపుకుంటుడు, మనం బందూకులు నింపుకోవాలి. దానికోసం సిద్ధం కావాలి. నమస్కారం. తప్పకుండా ఇంత చెప్పినా కానీ విగ్రహం ఒకవేళ పెట్టేది ఉంటే కూలగొట్టేందుకు కార్యాచరణ బరాబర్ క్రాంతి దళ్ ముందుండి తీసుకుంటుంది. మిలియన్ మార్చ్ లెక్క ప్రోగ్రాం ఊరూరా తిరుగుతాం.